అందరికీ శివోహం. ముందుగా నాకు బ్రహ్మజ్ఞానాన్ని అందించిన శ్రీ జీవేశ్వర యోగి మహారాజు గారికి పాదాభివందనాలు. గురువుగారికి ఎన్నిసార్లు పాదాభివందనాలు చేసినా అది మనకు పుణ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ గురువుగారి గురించి చెప్పాలంటే చాలామంది ఏమంటారంటే, నాకు ఇంత అనుభవం ఉంది, నాకు ఇంత వయసు ఉంది, నేను ఎంతోమందిని చూశాను అని రకరకాలుగా మాట్లాడుతూ. ఇక్కడ వయసుకి నాలెడ్జ్కి సంబంధం లేదు. జ్ఞానం అనేది కొంతమందికి పుట్టుకతోనే కొంత జ్ఞానం వస్తుంది. వాళ్ళు పుట్టుకతోనే అంటే కొద్దిగా మాటలు మాట్లాడుతున్నప్పుడే వాళ్ళ తెలివి మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది. వాళ్ళ ఏమంటారు, హుషియారి అంటారు కదా, ఉర్దూ పదం అనుకుంటుంది హుషియారి అనేది. సో అంటే యాక్టివ్నెస్, చురుకుదనం అంటాం కదా, ఆ చురుకుదనం అనేది కొందరి దగ్గర ఉంటుంది, కొందరేమో డల్లుగా ఉంటారు. సో డిఫరెంట్ ఏంటి అసలు, ఎందుకు అలా అంటుంటే ఇది కర్మఫలం అని అంటాం. కర్మఫలం అంటే చాలామంది కర్మ అంటే నేను నమ్మనండి కర్మ అంటే అని అంటుంటారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. కర్మ అనేది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది వదలదు నిన్ను. ఎందుకంటే శాస్త్రం ఏదైతే చెప్తుందో, పురాణాలు ఏవైతే చెప్తున్నాయో, వేదాలు ఏవైతే చెప్తున్నాయో, ఆ వేదాల సారాంశంలో నుంచే నేనేదో కొంత నాకు వచ్చిన కొద్ది జ్ఞానంను నేను మీకు వివరిస్తున్నాను. ఇక్కడ కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అనే దానికి ఒక చిన్న శ్లోకం చెప్తాను. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యమనుభోక్తవ్యం, అనుభవించక తప్పదు. కృతం కర్మ, చేసిన కర్మ. ఏమంటున్నాడు? అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే అది శుభమైన అశుభమైన, అంటే మంచి అయినా చెడైనా నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే, అనుభవించక తప్పదు. ఇది దాని యొక్క సారాంశం. అది ఏంటి అసలు? మంచి చేసినా అనుభవించాలి, చెడు చేసినా అనుభవించాలంటే ఎస్, ఈ జన్మలో నువ్వు మంచి చేస్తే దానికి సంబంధించిన ప్రతిఫలం నెక్స్ట్ జన్మలో అనుభవిస్తావు. కొన్ని ఈ జన్మలని అనుభవించే అవకాశం ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, నెక్స్ట్ జన్మ ఉందో లేదో, అప్పటి దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచన అంటే, ఇలా డిఫరెంట్ ఆలోచన విధానాలు ఉంటాయి మనుషుల దగ్గర. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, అసలు ఆ జన్మది ఈ జన్మకి ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఏంటది? కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? సేమ్ ఇందాక నేనేం చెప్పాను, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే కర్మ అనేది నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టదు. నువ్వు మంచి చేస్తే నీకు నెక్స్ట్ జన్మలో మంచి జరుగుతుంది, చెడు చేస్తే నెక్స్ట్ జన్మలో చెడు జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మరి మంచి కర్మ చేసినప్పుడు జన్మ తప్పుతుందా, చెడు కర్మ చేసినప్పుడు జన్మ తప్పుతుందా అంటే, నువ్వు ఏ కర్మ చేసినా నీకు మరో జన్మ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ జన్మలో నువ్వు దానికి సంబంధించిన ప్రతిఫలం అనుభవించాల్సిందే. సపోజ్ ఈ జన్మలో ఎవరినో మర్డర్ చేసినావు, నెక్స్ట్ జన్మలో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కొన్నిసార్లు ఇదే జన్మలో అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదో రేప్ చేసినావు, సో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అంటే ఇక్కడ చెడు కర్మలు, మంచి కర్మలు, ఓకే, పాపకర్మలు, పుణ్యకర్మలు అంటాం కదా. సో ఇక్కడ పాపకర్మం అంటే ఏంటి, పుణ్యకర్మం అంటే ఏంటి? నువ్వు చేసే కర్మ అంటే ఒక పని. ఏదైతే నువ్వు ఒక పని చేస్తున్నావో ఆ పని ఇతరులకు హాని కలిగించట్లేదు అంటే అది పుణ్యకర్మ. నువ్వు చేసిన కర్మ అంటే ఏదన్నా ఒక పని
ఇతరులకు హాని కలిగిస్తుంది అని అంటే అది ఖచ్చితంగా పాపకర్మ. ఇంతకంటే ఇంకా పెద్ద నిర్వచనం దీనికి ఏం లేదు, పాపకర్మ పుణ్యకర్మ అనేది. సో ఇక దీనికి రకరకాల క్వశ్చన్స్ వేస్తారు ఎవరు హేతువాదులు. సో నేను వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాను. ఎందుకనంటే వాళ్ళకి ఏమీ తెలియదు. పాపం వాళ్ళు ఏదో పుస్తకాలు చదివి ఉంటారు, అది ఆ నాలెడ్జ్తో వీళ్ళు మనల్ని వితండవాదం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ బ్రహ్మజ్ఞానం వాళ్ళు అస్సలు నేర్చుకోరు, వాళ్ళు అస్సలు చదవరు, తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. ఇందాక ఈ బ్రహ్మజ్ఞానం ఎవరైతే బోధిస్తుంటారో వాళ్ళని విమర్శించడానికే మాత్రమే వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చుంటారు. సో వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం అనవసరంగా మన టైం అంతా వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇక్కడ నేను ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు కర్మలు ఎన్ని రకాలు అనేది ఒక చిన్న వివరణ ఇస్తాను. ఇక్కడ సంచిత, ప్రారబ్ధ, ఆగామి అని 3 రకాల కర్మలు ఉంటాయి. సో ఈ సంచిత అంటే ఏంటి, ప్రారబ్ధ అంటే ఏంటి, ఆగామి అంటే ఏంటి? సంచిత అంటే ఒక మనిషి ఎన్నో పాపాలు పుణ్యాలు చేసి ఉంటాడు ఒక జన్మలో. తర్వాత అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ కర్మలు ఏవైతే ఉంటాయో అవి సంచిత కర్మలు అంటారు. అంటే ఆయన చేసిన పాప పుణ్యాలన్నీ ఒక సంచిలో జమ అయి ఉంటాయి. సో అందుకే దాన్ని సంచిత కర్మలు అంటారు. సో ఆ సంచిలో ఉన్న పాప కర్మలను తీసుకొని, అందులో నుంచి కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు తీసుకొని మళ్ళీ ఒక జన్మ తీసుకుంటాడు. ఆ జన్మ తీసుకొని ఏదైతే సంచిత కర్మలు ఉన్నాయి కదా, ఆ సంచిత కర్మల నుంచి తీసుకొచ్చిన ఏవైతే ఫలితాలు ఉన్నాయో అవి అనుభవిస్తుంటాడు. దాన్నే ప్రారబ్ధము అంటాం. ఏంటి, అతను చేసిన పాపము అతను చేసిన పుణ్యం ఆ రెండు అనుభవిస్తూ ఉంటాడు ఈ జన్మలో. మరి ఆగామి అంటే ఏంటి? సో ఇవి అనుభవించే క్రమములో ఇతను కొత్త కర్మలు చేస్తాడు, కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేస్తాడు. వీటిని మనము ఆగామి కర్మలు అంటాం. సో ఇతను మళ్ళీ చనిపోతాడు. ఆ చనిపోయినప్పుడు ఈ ఆగామి కర్మలు అనేటివి మళ్ళీ ఆ సంచిలో వెళ్ళి పడిపోతాయి. ఎందులో? ఆ సంచిత కర్మల్లో మళ్ళీ జమ అయిపోతాయి. మళ్ళీ ఆ కర్మల నుంచి మళ్ళీ కొన్ని పాపాలు పుణ్యాలు తీసుకొని మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. సో ఇలా సైకిల్ జరుగుతూనే ఉంటుంది. అంటే పుట్టడము చావడము, పుట్టడము చావడము. అంటే ఇలా ఎప్పటి వరకు అంటే నువ్వు ముక్తి పొందేంత వరకు. ముక్తి అంటే ఏంటి మరి? అంటే జన్మరహితం. అంటే ఇంకా నీకు మరో జన్మ ఉండొద్దు, మరో జన్మ లేకుండా చేసుకోవడాన్ని ముక్తి అంటాం.